ఏపీ లిక్కర్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. కాసేపట్లో సునీల్ ను కోర్టులో హాజరుపరచబోతున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో మరొకరు అరెస్ట్ జరిగింది. మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. మరి కాసేపట్లో సునీల్ ను కోర్టులో హాజరుపరచబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీ లిక్కర్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాధవి, ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా రాజకేశ్ రెడ్డితో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ ను కూడా ఈ రోజు అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. అయితే పెద్ద మొత్తంలో ఈడీ లిక్కర్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో కూడా వీరు పెద్ద మొత్తంలో కొంత అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఈడీ గుర్తించింది. ఇప్పటికే ఈడీ స్థానికంగా ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ లిక్కర్ కుంభకోణంకి సంబంధించిన వ్యవహారంలో కూడా వీరి పాత్ర ఉన్నట్టుగా గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే ఇటు హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ లో అక్రమాలకు పాల్పడ్డ పలు రైళ్లలో కూడా ఏసీబీ ఇటు ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. దీంతో కొద్ది రోజుల క్రితం నేరుగా రాజకేశ్ రెడ్డితో పాటు మరొక వ్యక్తిని నేరుగా ఈడీ కార్యాలయంలోకి తీసుకొచ్చి సుదీర్ఘ విచారణ చేసి అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ రోజు రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. అయితే సోదాల్లో ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన కొన్ని అక్రమాలు పాల్పడ్డట్టుగా ఈడీ గుర్తించి అందులో భాగంగా ఈ కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ను కూడా ఈ రోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంక సంబంధించి మరికొంతమంది అరెస్ట్ లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో అరెస్ట్ తర్వాత మరొక వ్యక్తిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి కొడుకు ప్రమేయం ఉన్నట్లుగా ఈడీ గుర్తించిన నేపథ్యంలో కూడా తాజాగా ఈ అరెస్టు జరిగినట్లుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే ఇప్పటికే రాజకేశ్ రెడ్డి కూడా జైల్లో ఉన్నారు, ఆయన కూడా విచారణ సాగింది. ఇప్పుడు మాజీ మంత్రి కుమారుడు సునీల్ ను అరెస్ట్ చేశారు. అంటే ఈయన సునీల్ పై ఎటువంటి ఆరోపణలు వస్తే ఏం చెప్తున్నారు అధికారులు? ముఖ్యంగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన టెండర్ల విషయంలో కూడా వీరు అనేక అవినీతి ఆరోపణలు వీరి మీద ఉన్నాయి. ముఖ్యంగా చాలా అక్రమాలకు పాల్పడ్డారు. అంటే డొల్ల కంపెనీలతో కూడా వీరు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వ్యవహారంలో వీరి పాత్ర ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించింది. ముఖ్యంగా రాజకేశ్ రెడ్డి వద్ద తీసుకున్న స్టేట్మెంట్ ఆధారంగా సునీల్ అరెస్ట్ జరిగినట్లుగా చెప్పారు. ఎందుకంటే రాజకేశ్ రెడ్డి అరెస్ట్ కు ముందు కూడా అప్పటికే ఈడీ అధికారులు 10 చోట్ల సోదాలు చేశారు. సోదాలలో కారుమూరి నాగేశ్వరరావు హైదరాబాద్ నివాసంలో కూడా ఇటు ఈడీ అధికారులు సోదాలు చేసిన నేపథ్యంలో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా వీరు కొన్ని అక్రమాలకు పాటుగా ఈడీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ పాత్ర కూడా ఇందులో ఉన్నట్లుగా ఈడీ గుర్తించిన నేపథ్యంలో సునీల్ ను అరెస్ట్ చేసినట్లుగా చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ కిరణ్.